అందరికీ నమస్కారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఎన్నికలు అనేది ఫిబ్రవరి 3వ తారీఖు నోటిఫికేషన్ నుంచి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి 27/2/2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ 3 ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేది ఈ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 22,493 ఎలక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 13,508 మేల్ టీచర్స్, అదేవిధంగా 8,985 ఫీమేల్ టీచర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకున్న 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది మొదలవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా బరిలో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కూడా మనము పొలిటికల్ పార్టీస్తో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు అనేది కూడా వివరించడం జరిగింది. సో ఈ సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనీరింగ్ జరగకూడదు, సాలిసిటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా జరగకూడదు, అపీల్ టు ద ఓటర్స్ ఇన్ ఎనీ ఫామ్ షుడ్ నాట్ బి డన్, నో ప్రొసెషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాంప్లెట్స్ ఇవేమీ కూడా ఈ పీరియడ్లో చేయకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ కూడా ఈ పీరియడ్లో చేయకూడదు అనేది క్లియర్గా మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ నియోజకవర్గంకి సంబంధం లేని వ్యక్తులు, బయట నుంచి ప్రచారాని కోసం తీసుకువచ్చిన వ్యక్తులందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ లిమిట్స్ నుంచి బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కేటాయించిన వెహికల్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవడానికి కూడా పర్మిషన్ మనము ఇవ్వడం జరిగింది. దెన్ ఎటువంటి ర్యాలీస్, మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ సైలెన్స్ పీరియడ్లో కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో అంతేకాకుండా మనము డ్రై డే అనౌన్స్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ పోల్ డే రోజున మనము, అదేవిధంగా కౌంటింగ్ డే రోజున 3వ తారీఖు మార్చి నెలలో కూడా మనం డ్రై డే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంతే కాకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ ద్వారా మనము ప్లాన్ చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మనము వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి బీట్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ప్రతి పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన పోలింగ్ సిబ్బంది నియమించడం, వాళ్ళకు 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం కూడా పూర్తి అయింది. వాళ్ళొక్క ర్యాండమైజేషన్, వాళ్ళు ఎవరు ఏ పోలింగ్ పార్టీ ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి అనే అరేంజ్మెంట్ అనేది కంప్యూటరైజ్డ్ ర్యాండమైజేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ విడత ర్యాండమైజేషన్ కూడా వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్తారనేది కూడా రేపు మనము ఫైనలైజ్ చేసి ప్రకటించడం జరుగుతుంది. రేపు డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన పోలింగ్ మెటీరియల్, పోలింగ్ నిర్వహించడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఏర్పాటు చేసి రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి మనము అప్పు చేయడం జరిగింది. మన జిల్లాల నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ మనం ఏర్పాటు చేసుకున్నాము. ఆ డిస్ట్రిబ్యూషన్
కార్యక్రమం కూడా రేపు ప్లాన్ చేసుకొని చక్కగా వీళ్ళందరూ కూడా ముందు రోజునే వెళ్ళి చేరుకోవడం, అక్కడ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాలు చేయడం అన్నీ కూడా జరుగుతుంది. ఈ పోలింగ్ ఏజెంట్స్ నియామకం గురించి కూడా అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వివరించడం జరిగింది. పోలింగ్ ఏజెంట్స్ని వాళ్ళు ముందస్తుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి వాళ్ళ ఒక ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసే విధంగా కూడా ట్రైనింగ్లో మనము చెప్పి పంపడం జరిగింది. దెన్ ఓటు వినియోగించడానికి వచ్చేవారు వాళ్ళొక ఎపిక్ కార్డ్, మన ఎలక్టరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ద్వారా వాళ్ళ ఒక ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు పోలింగ్ కేంద్రాల్లో. అది లేని పక్షంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇండియన్ పాస్పోర్ట్ ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన గుర్తింపు కార్డులు ద్వారా వాళ్ళ ఒక ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఎంటర్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన అబ్జర్వర్స్, అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది మరియు డెసిగ్నేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లైక్ సెక్టర్ ఆఫీసర్, ఆర్ఓ వీళ్ళు మాత్రమే ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ పోలీస్ సిబ్బంది కూడా బయట ఉండి అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇస్తే తప్ప పోలింగ్ కేంద్రం లోపల వెళ్ళడానికి వీలు లేదు. పోలింగ్ కేంద్రం లోపల మొబైల్ ఫోన్, రికార్డింగ్ డివైస్ ఏమీ కూడా క్యారీ చేయడానికి వీలు లేదు. సో అవన్నీ కూడా బయటే మనం డిపాజిట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా మనము ఏర్పాటు చేసుకున్నాము. పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ 144 ప్రకటన కూడా మనము ఇవ్వడం జరిగింది. సో ఆ పోలింగ్ చాలా ఫేర్గా, ఫ్రీగా, ట్రాన్స్పరెంట్గా జరగడానికి కావాల్సిన పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. సో అందరూ ఎలక్టర్స్ ముందుకు వచ్చి ఈ పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొత్తం ప్రతి పోలింగ్ కేంద్రానికి దాదాపు 4 మనము వేయడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ +3, సో 123 × 4 దట్ కమ్స్ టు అరౌండ్ 500 ఆడ్ పోలింగ్ పర్సనల్. వీళ్ళు కాకుండా పోలీస్ సిబ్బంది మనము ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా రిజర్వ్ సిబ్బంది కూడా మనం 20% రిజర్వ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 700 నుంచి 800 మంది సిబ్బంది మనం ఎంటైర్ పోలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించి మనకి డీటెయిల్డ్ సెక్యూరిటీ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో దర్ ఇస్ ఎ స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్. ఒక పోలింగ్ కేంద్రాల్లో సెన్సిటివ్ అంటే ఏంటి, నాన్ సెన్సిటివ్ అంటే ఏంటి అనేది మనము వల్నరబిలిటీ మ్యాపింగ్ అంటాము. వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎక్సైజ్ ద్వారా సెక్టర్ ఆఫీసర్, అదేవిధంగా సెక్టార్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పరిధిలో ఒక విజిట్ చేసి ఆ పోలింగ్ కేంద్రాలు సెన్సిటివ్గా లేదా అనేది నిర్ధారించారు. మనకు దగ్గర ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా నాన్ సెన్సిటివ్గానే మనం నిర్ధారించడం జరిగింది. దాని బేసిస్ మేరకు స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది కాకుండా రూట్ పార్టీస్ కూడా వాళ్ళు సెక్టార్ వారీగా ఏర్పాటు చేసుకున్నారు. సో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే వాళ్ళు చేరుకోవడానికి అవకాశం ఉంది. సో మామూలు జనరల్ ఎలక్షన్ లాగా ఇది పెద్ద స్థాయిలో ఇబ్బంది లేదు కాబట్టి మనము ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బట్ బయట నుంచి సిఏపిఎఫ్ అంటారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అనేది ఉండదు. మన లోకల్ పోలీస్ సిబ్బంది ద్వారానే ఎంటైర్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. మనకి మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ 5th క్లాస్ సదర్న్ సైడ్ బిల్డింగ్ ఆనందాపురం, మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ 3rd క్లాస్ రూమ్ నార్దర్న్ సైడ్ పద్మనాభం. సో జిల్లా పరిషత్ స్కూల్ 10th క్లాస్ నార్త్ ఈస్ట్ బ్లాక్ నడుపూరు, పెద్ద హ్యాబిటేషన్ ఆఫ్ పెద్దగంట్యాడ, జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ మల్కాపురం, మహాత్మా గాంధీ అప్పర్ ప్రైమరీ స్కూల్ 1st క్లాస్ రూమ్ భీమినిపట్నం, దెన్ ప్రేమ అప్పర్ ప్రైమరీ స్కూల్ డాబా గార్డెన్స్, ఎస్పీఎల్ఎన్ జెడ్పీ హై స్కూల్ గోపాలపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచర్లపాలెం, కేఎన్ఎం హై స్కూల్ న్యూ కాలనీ వెస్ట్ సైడ్ రూమ్ నంబర్ 1, జిల్లా పరిషత్ హై స్కూల్ గాజువాక 6th A క్లాస్ రూమ్ అడిషనల్ బిల్డింగ్ గాజువాక, ఆంధ్ర యూనివర్సిటీ ప్రైమరీ స్కూల్ వాల్టైర్ రూమ్ నంబర్ 4, జిల్లా పరిషత్ హై స్కూల్ చంద్రంపాలెం రూమ్ నంబర్ 2 మధురవాడ, గవర్నమెంట్ హై స్కూల్ రూమ్ నంబర్ 10 పెందుర్తి. సో ఇవి మన జిల్లాలో ఉన్న 13 పోలింగ్ కేంద్రాలు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. కావాల్సిన షేడ్ అవన్నీ కూడా ఈరోజు
లేకపోతే రేపటి లోపల అడిషనల్గా అక్కడ షామియానా ఏదైనా వేయాలంటే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 5035 మంది ఎలక్టర్స్ ఉన్నారు. విజయనగరం జిల్లాలో 5223 మంది ఎలక్టర్స్ ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2333 మంది ఎలక్టర్స్ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1488 1488 ఎలక్టర్స్ ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో 5529 ఎలక్టర్స్ ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో 2885 మంది ఎలక్టర్స్ ఉన్నారు. 2885. మొత్తం మీద 22,493 మంది ఎలక్టర్స్గా నమోదై కాబడి ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఆల్రెడీ డిపిఆర్ఓ ద్వారా మనం పాసెస్ ఇవ్వడం జరిగింది. అది ఆథరైజేషన్ లెటర్స్ సిబ్బంది కూడా అలవ్ లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఏదైనా అవసరం డౌట్ ఉండి లేకపోతే ఎమర్జెన్సీ ఉంటే మాత్రం వాడతారు, బయట వచ్చి వాడాల్సిన అవసరం ఉంది. సీక్రెసీ ఆఫ్ ఓట్ కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ వారు పంపడం జరిగింది. థ్యాంక్ యూ. సో డిస్ప్లే చేయడం జరిగింది, ఒకసారి చెప్తాం.